వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. భారత ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనడానికి నాంది పలికాయని బీజేపీ నాయకులు అన్నారు. పట్టభద్రుల సమస్యలకు అంజిరెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. जय जय माता, जय जय माता, भारत माता, जय श्री राम, जय जय नगरी डेना, जय जय श्री राम, 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 जय बीजेपी, जय बीजेपी, परिवार नेतृत्व, जगत नेतृत्व, जपी नगर नेतृत्व, इच्छा परिवार नेतृत्व, पंडित संजय कुमार नेतृत्व, संजय कुमार नायकत्व, पंडित संजय कुमार नायकत्व, पंडित संजय कुमार नायकत्व, बीजेपी 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 भारतीय భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ నెల 27న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాను కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ మొన్న వచ్చిన ఫలితాలలో టీచర్స్ ఎమ్మెల్సీలో 5,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో మల్క కుమరయ్య గారిని ఉద్యోగ ఉపాధ్యాయులు పట్టం కట్టగా నేటి రోజున గత కొద్దిసేపటి క్రితం వచ్చిన ఫలితాలలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి గారు విజయం సాధించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీచర్లకు అలాగే పట్టభద్రులకు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఏదైతే ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయ సంకేతం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని సంకేతాన్ని మరోసారి స్పష్టం చేసినటువంటి పట్టభద్రులకు కూడా మరోసారి భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయ పరంపరను భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని చెప్పేసి, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పేసి ప్రజలు నమ్మడం చాలా సంతోషం. ప్రజలకు ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న టీచర్ ఎమ్మెల్సీల యొక్క ఫలితాలు మనమందరం కూడా చూసాము. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల అంజిరెడ్డి గారిని గెలిపించడం అనేది నిజంగా పట్టభద్రులు కాదు, వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి.
అటు టీచర్లుగా ఇటు పట్టభద్రులుగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నది ఓటరు యొక్క నాడి అనేది మనకు ఈ విధంగానే తెలిసిపోతుంది. వచ్చే ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని ప్రజలలో ఒకటే ధ్యేయంగా వాళ్ళు పరిగణించుకొని మనందరికీ కూడా వాళ్ళందరికీ ఓటు వేసి గెలిపించడం అనేది మనమందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ ఈ పట్టణ పార్టీ పక్షాన్ని తేదీన తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఫలితాల్లో బీజేపీ గెలవడం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీద గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ప్రజలు గద్దెదించితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా బీజేపీకి ఓటు వేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీ యొక్క నడవడిక మీ యొక్క పనులు సరిగా లేవని మన ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్లు హెచ్చరించినట్టు మేము చెప్పుకోగలదు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ఫలితాలను చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకే అధికారం వస్తుందని సంపూర్ణంగా నమ్ముతున్నాం. మా యొక్క ఈ ఎమ్మెల్సీ ద్వారా పట్టభద్రులు ఉద్యోగస్తులు చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.